నమస్తే మిత్రులారా, నేను కోయిస్కల్ శ్రీనివాసరావు కుర్మ, తెలంగాణ రాష్ట్ర కుర్మ సంఘం ఉపాధ్యక్షుడిగా పనిచేసిన. ఈ మధ్య గత ఏడాదిగా జరుగుతున్న సంఘటనలు మన అందరికీ తెలిసిందే. మన కులజులు ఎవరైతే యాక్టివ్ ఉన్నారో అందరూ గమనిస్తూనే ఉన్నారు. ఏదైతే కుల సంఘం ఎన్నికల విషయం, ఇంకోటి జనరల్ బాడీ విషయం, మరొక విషయం దొడ్డి కొమరాయ ఆత్మగౌరవ భవనం కోకపేట విషయం, ఈ మూడు విషయాలు బర్నింగ్ ఇష్యూలుగా నడుస్తున్నాయి. కోకపేట విషయం ఒకటి. దానికన్నా ముందు మనం కుర్మ సంఘం ఎన్నికల విషయం మాట్లాడదాం. కుర్మ సంఘం ఎన్నికలు పెట్టాలి, జనరల్ బాడీ పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం అందరం, అన్ని సంఘాలు, అందరు వ్యక్తులు, అందరు మిత్రులు, అందరు సోదరులు, నా తోటి సోదరులు, తోటి మిత్రులు అందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు, విమర్శిస్తున్నారు, పోరాడుతున్నారు. సంతోషం. అది మనకు కావాల్సిన విషయం రానప్పుడు మనము అడగాల్సిందే, తప్పులేదు. విమర్శలు కూడా మనం విమర్శనాత్మకంగా చేయాలి తప్పిస్తే మన స్థాయి దాటి దిగజారిన మాటలు మాట్లాడొద్దని నేను మా మిత్రులకు, నా సోదరులకు విన్నవించుకుంటున్నా. ఇంకో విషయం ఏంటంటే, జనరల్ బాడీల ఎలక్షన్ విషయం కూడా ప్రస్తావన వచ్చింది. జూన్ 30వ తారీఖు ఎలక్షన్లు డెడ్లైన్, కట్ ఆఫ్ డేట్. కాబట్టి మన దాంట్లో ఎవరైనా ఎలక్షన్లో నిలబడి పోటీ చేసుకున్న వాళ్ళు పోటీ చేసుకునే హక్కు ఉన్నది, అవకాశం ఉన్నది. దాని గురించి ఎవరు కాదడానికి అవకాశమే లేదు. మెంబర్షిప్ విషయం అంటే, మెంబర్షిప్ కూడా అందరికీ జిల్లాల వారికి పంపించడమని గత 6 నెలల క్రితమే హైకోర్టుల వాళ్ళు మెమోరాండం ఇచ్చారు. అన్ని జిల్లాలలో పలానా వ్యక్తులకు, అధ్యక్షులకు, కార్యదర్శులకు ఇచ్చినాము, వాళ్ళ దగ్గర మీరు బుక్స్ తీసుకొని మెంబర్షిప్ కావచ్చు, పోటీ చేయాల్సిన వాళ్ళు పోటీ చేయవచ్చు అని చెప్పారు. అదొక విషయం, అది ఓకే, అది అక్కడికి స్టాప్ అయిపోయింది. దాని తర్వాత జనరల్ బాడీలో లెక్కల విషయం అని చెప్పారు. లెక్కల విషయం ఎవరికైనా మన తోటి మిత్రులకు, మన కులలకు ఎవరికైనా లెక్కలు తెలుసుకోవాలనుకుంటే సంఘంకు ఒక దినం పోదాం, టైం తీసుకుందాం, ఫోన్ చేసి పోదాం, ఆ విషయాలు మన నివృత్తి చేసుకుందాం, మన సందేహాలన్నీ నివృత్తి చేసుకుందాం. అదొక విషయం. ఏంటంటే ఇప్పుడు రాబోయే 2 నుంచి 4 నెలల జిహెచ్ఎంసీ ఎలక్షన్లు వస్తున్నాయి. ఇంకా 2 ఏళ్ళ ఎమ్మెల్యే ఎలక్షన్ కూడా వస్తాయి. కాబట్టి మన కుర్మ సంఘం తరఫున కులంలో ఉత్సాహవంతులైన ఎంతోమంది రాజకీయ నాయకులు, అప్గ్రేడ్ అవుతున్న నాయకులు, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కార్పొరేటర్లుగా ఉన్నవారు కూడా ఉన్నారు. ఇంకా కొత్తగా రాబోయే జనరేషన్ ఉంది. కాబట్టి మనం బజార్లో పడి మనం ఇంకా మన స్థాయిని, మన కులాన్ని వ్యక్తిగతంగా దూషించుకుంటూ పోతే అది నష్టం మనకి జరుగుతుంది. కాబట్టి రేపు ప్రభుత్వంలో కూడా మనం అడగడానికి ఆస్కారం ఉండదు, ఆ స్థాయి కూడా మనం కోల్పోతాం. ఎందుకంటే మనందరం ఐక్యంగా ఉంటేనే ప్రభుత్వాన్ని మనం బెదిరియగలుగుతాం, డిమాండ్ చేయగలుగుతాం. ఏమైనా మనకు రావాల్సిన మనం లాక్కోవడానికి ప్రయత్నం చేసి ఒత్తిడి చేయడానికి ఆస్కారం ఉంటుంది. అంతే తప్పిస్తే ప్రతిరోజు మనం బజార్లో పడి అందరినీ వ్యక్తిగతంగా దూషణం చేయొద్దు. ఇప్పటివరకు చేసినాము, నేను కూడా చేసి ఉండొచ్చు, కాదంటలేను. నేను కూడా చేశాను, కాదంటలేను. ఇప్పటికి ఆపేసుకుందాం, అది చాలు. ఏమన్నా విషయాలు ఉంటే మనం కూర్చొని మాట్లాడుకుందాం. కూర్చొని పరిష్కారం చేసుకుంటే పరిష్కారం కాని విషయం ఏది ఉండదు ఈ భూ ప్రపంచంలో. పరిష్కారం చేసుకోదలుచుకుంటే పరిష్కారం కాని విషయం ఉండదు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఈ ఎన్నికల విషయం గురించి ఎవరు ఇంట్రెస్ట్ ఉంటే ఎన్నికల్లో పాల్గొనండి, పోటీ చేయండి. లేదంటే మనకు అనుకూలంగా ఉన్న వాళ్ళకి మద్దతు తెలపండి. అదొక విషయం. జనరల్ బాడీ కూడా లెక్కల విషయం కూడా క్లారిటీ ఇచ్చేసిండ్రు. మనకి ఇంకా వ్యక్తిగతంగా లోతుగా క్లారిటీ కావాలంటే సంఘంలో వచ్చి మనం తీసుకోమని చెప్పారు. సంఘంలో మనం వచ్చి కనుక్కోవచ్చు, తెలుసుకోవచ్చు. మూడో విషయం, తెలంగాణ దొడ్డి కొమరాయ ఆత్మగౌరవ భవనం విషయం బర్నింగ్ ఇష్యూ నడుస్తుంది. అది కిరాయికి ఇస్తున్నారు ఆంధ్రోలకు. కిరాయికి ఇస్తున్నారు అంటలేరు, తాకట్టు పెడుతుర్రు అంటారు మనోళ్ళు, మన సోదరులు, మిత్రులు. తాకట్టు ఎక్కడ పెడతలేరు. అది నేను కూడా ఈ విషయంలో నేను కూడా చాలా సార్లు విమర్శించిన. మన కుర్మ వాళ్ళకి హాస్టల్ ఉండాలని నేను కూడా డిమాండ్ చేసిన, నేను కూడా ప్రశ్నించిన, నేను కూడా ఎన్నో రకాలుగా విమర్శలు గుప్పించిన, కాదంటలేదు. ఇక్కడ మనకు క్లారిటీ వచ్చింది ఏంటంటే, కోకపేట నుంచి అశోక్ నగర్ రావడానికి విద్యార్థులకు అక్కడ హాస్టల్ ఇస్తే ఏంటైతే వాళ్ళకు బెనిఫిట్ అవుతుందో దానికన్నా 3 ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు అవుతుంది. అక్కడ హాస్టల్ వల్ల వాళ్ళకు వచ్చే బెనిఫిట్ కన్నా 3 రాను ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు అవుతుంది. అశోక్ నగర్ నుంచి కోకపేట నుంచి అశోక్ నగర్ రానికి మళ్ళీ రోజు సమయం కూడా దాదాపు 3 గంటల సమయం వృధా అవుతుంది. ఆ విషయం కూడా చాలామంది ఎంక్వైరీ చేసిన విద్యార్థులను కూడా అడిగినా నేను. ఎవరైతే గ్రూప్స్, సివిల్స్ ఇక్కడ మన అశోక్ నగర్లో, గాంధీనగర్లో చదువు కోచింగ్ వెళ్తుంటారో వాళ్ళని కూడా అడిగిన వాళ్ళ అభిప్రాయాన్ని.
ఎట్లా ఉంటుంది కోకాపేటలో హాస్టల్ పెడితే మరి మీకు కన్వెంట్ ఉంటుందా? ఇక్కడ కోచింగ్ ఇక్కడ తీసుకుంటారు కదా, మీరు హాస్టల్ అక్కడ ఉంది కదా, ఎట్లా అంటే లేదన్నా మాకు హాస్టల్ ఇక్కడ రూమ్ తీసుకుంటే మాకు 5-6 వేల రూమ్ దొరికిపోతుంది, కోకాపేటలో మాకు ఫ్రీ వచ్చిందన్న రూమ్ తీసుకుంటాం, హాస్టల్ తీసుకుంటాం, ఓకే అన్న. మన కుటుంబ సంఘంలో అక్కడ నుంచి రావడానికి పోవడానికి దాదాపు రోజు 3 గంటలు మా సమయం వృధా అవుతుంది ఒకటి. రెండో విషయం ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ 3 ఖర్చు వస్తుంది మాకు. అక్కడ నుంచి రావడానికి దాదాపు 10 నుంచి 15 వేల రూపాయలు డబ్బు ఖర్చు అయితే మేము భరించలేము. కాబట్టి ఇక్కడనే దగ్గరనే మన కుటుంబ సంఘం ఏదైనా బిల్డింగ్ కిరాయికి తీసుకొని ఇప్పించినా పర్లేదు, లేదంటే కుటుంబ సంఘం దగ్గర ఉన్న డబ్బుతో ఇక్కడ కొని మన కుటుంబానికి ఇక్కడనే దగ్గరలో హాస్టల్ పెడితే, గాంధీనగర్, అశోక్నగర్లో పెడితే మీకు నడుచుకుంటే మేము మాకు నచ్చిన కోచింగ్ సెంటర్లో మేము కోచింగ్ తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సివిల్స్ కానీ, గ్రూప్స్ కానీ, ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ మాకు అవకాశం ఉంటుంది, అనుకూలంగా ఉంటుందని వాళ్ళు చెప్పడం జరిగింది. కాబట్టి మనం కూడా ఒకసారి ఆలోచిద్దాం. కోకాపేట కుర్మ భవనం కిరాయికిస్తే లాభం ఎంత, నష్టం ఎంత? కోకాపేటలో హాస్టల్ పెడితే లాభం ఎంత, నష్టం ఎంత? అది హాస్టల్లో పెట్టినాం. కోకాపేటలో పెడితే అక్కడ జరిగేది ఏంది? ఇక్కడ మనకు ఎల్బీ నగర్ నుంచి వచ్చే కిరాయా ఆడ హాస్టల్ నడపడానికి ఖర్చు అవుతుంది. అక్కడ నుంచి ఇన్కమ్ సోర్స్ ఏం రాదు కదా. హాస్టల్ ఫ్రీ పెడతాం పిల్లలు కాబట్టి, భోజనం ఫ్రీ పెడతాం కాబట్టి ఇన్కమ్ సోర్స్ ఉండదు అక్కడ. ఇక్కడ మన పెద్దలు వాళ్ళు నిర్ణయించుకుని ఏంటంటే అది మంచి ఆలోచనే, మనం కూడా స్వాగతించాలి, తప్పు లేదు. మనకు అపోహలు ఉండొచ్చు, అనుమానాలు ఉండొచ్చు, సందేహాలు ఉండొచ్చు, దాని గురించి మనం రకరకాలుగా మనం విమర్శలు చేస్తున్నాం, కాదంటలేము. ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే విపూర్ణీకరంగా స్పష్టంగా మనకి వాళ్ళు ఆన్సర్ చేయలేదు. దానివల్ల అందరికీ, నాతో పాటు నా తోటి మిత్రులకు, బంధువులకు కూడా అందరికీ వీటి మీద సందేహాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ప్రతిరోజు విమర్శిస్తున్నారు, ప్రతిరోజు ఏదో కార్యక్రమం చేపడుతున్నారు. ఇది ఇప్పటికీ ఆపేసుకుంటే మనందరికీ బాగుంటుంది, మన కులానికి బాగుంటుందని నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, అప్పీల్ చేస్తున్నా. ఇంకో విషయం, కోకాపేట బిల్డింగ్ ఏదైతే కిరాయికి ఇస్తే దానివల్ల వచ్చే రెంట్తోనే మన హైదరాబాద్లోనే 3-4 హాస్టల్ పెట్టుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అశోక్ నగర్ దగ్గర ఒక హాస్టల్ కొనడమా, కట్టడమా, అదొకటి. డబ్బు దానికి సరిపడా డబ్బు అయితే ఉన్నది, సంఘంలో ఉన్నది. లేకపోతే వాళ్ళు అప్పులో సొప్పులో ఏడో తెస్తారో బిల్డింగ్ కొనుక్కుంటారు. ఇక్కడ మన పిల్లలకు హాస్టల్ సౌకర్యం ఏర్పాటు చేస్తారు. నెక్స్ట్ వచ్చి కోకాపేటలో ఏంటంటే అక్కడ వచ్చే ఇన్కమ్తో హైదరాబాద్లో హాస్టళ్ళు పెడుతూ మళ్ళీ ఇంకోటి జిల్లాల వారి కూడా కళ్యాణ మండపాలు పెడతారా, మన కులజుల డిమాండ్ బట్టి, లేదంటే హాస్టళ్ళు పెడతారా, స్కూళ్ళు కావాలంటారా, వాళ్ళ కోరికలను బట్టి మన అందరం కూడా సమిష్టి నిర్ణయం తీసుకొని రేపు ఇవన్నీ మనం చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మిత్రులారా, మీరు కూడా వ్యక్తిగత దూషణను మానుకోండి. ఎందుకంటే ఇది మనందరికీ ఇంత శోభ లేదు. ఇది మొత్తం 123 బీసీ కులాలు ఉన్నాయి అని మన బీసీ సంఘాలు చెప్తున్నాయి. 123 బీసీ కులాల సంఘాలల్లో సోషల్ మీడియాలో ముందు నుంచి కూడా మన కుర్మ కులం తప్ప ఏ కులం కూడా సోషల్ మీడియాలో ఎక్కలేదు. బహిరంగ విమర్శలు రోజు ఎంత అంటే ఒక పరిమితి దాటి మనం విమర్శించుకుంటున్నాం. దయచేసి ఇప్పటి నుంచి బంద్ చేసుకుందాం, మనం మానుకుందాం. మనం ఏమున్నా సమిష్టిగా కూర్చొని పరస్పరంగా మాట్లాడుకొని పరిష్కరించుకొని మనం కుర్మ సంఘానికి ఒక అభివృద్ధి దిశగా ఏ విధంగా మనం తీసుకుపోదాం. కుర్మ సంఘంలో మనందరం కూడా భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఉంది. మనందరం కూడా కుర్మ సంఘంలో భాగస్వామ్యం ఉండి సలహాలు, సూచనలు ఇస్తూ మంచి దిశలో మన కుర్మ సంఘాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన ఆవశ్యకత ఎంత ఉంది. కాబట్టి మీ అందరికీ ఒకటే అప్పీల్ చేస్తున్నా, నా సోదరులకు, మిత్రులకు, ఇప్పటి నుంచి ఇవన్నీ మనం మానుకుందాం. మీరు కూడా నన్ను అనొచ్చు, మొన్నటి వారా నువ్వు ఇక్కడ బయట నుండి విమర్శించినావు, కుర్మ సంఘంలో పదవి ఉన్నా కానీ బయట నుంచి వాళ్ళని విమర్శించినావు, చేసినావు, నిలదీసినావు, ఇప్పుడు ఆలదిక్కుపోయినావు అని మీకు అనుమానం ఉండొచ్చు. చేసిన దాదాపు 14 సంవత్సరాలను విమర్శించిన సంఘంలో ఉండి కూడా సంఘంలో జరిగిన తప్పులను ప్రశ్నించిన కాదని ఇప్పుడు ఒక సందర్భం, సమయం వచ్చి దానికి ఫుల్ స్టాప్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కొత్త నాయకత్వాన్ని వెల్కమ్ చెప్పాల్సిన అవసరం ఉంది. యువకులను కూడా మనం సంఘంలో నియమించుకొని యువతకు కూడా కుర్మ సంఘంలో భాగస్వామ్యం ఇచ్చి ఒక సరైన దిశలో మనం కుర్మ సంఘాన్ని నడపాల్సిన ఆవశ్యకత ఎంత ఉంది. కాబట్టి నా అప్పీల్ను మీరందరూ మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా స్వీకరించి ముందుకు వస్తారని మీ అందరికీ నేను అప్పీల్ చేస్తూ సెలవు తీసుకున్నా. జై కుర్మ, జై హింద్.